ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. Everybody drop. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము అరుణాచలం నుంచి మేల్మల్వత్తూర్ ఆదిపరాశక్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అరుణాచలం నుంచి అయితే 99 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దారిలో వెళ్ళేటప్పుడు మాకు ఈ రంగోలీ కలర్స్ అయితే కనిపించాయి. ఇవి చూడగానే నాకైతే ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నాకు ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం. అది కూడా ఇలాంటి కలర్ రంగోలీతో వేయాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసం తీసుకుందామని అయితే మేము వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు చూడగానే నిజంగా చాలా మంచిగా అనిపించింది. అది కూడా ఒక డబ్బా 20 రూపీస్ అంట. బెంగళూరులో కూడా రంగోలీ కలర్స్ అయితే దొరుకుతాయి, కానీ ఇన్ని రకాల కలర్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను ఇన్ని రకాల వెరైటీ కలర్స్ అయితే చూస్తున్నాను. ఇక్కడ లైట్ షేడ్స్ అలాగే డార్క్ షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం, కానీ మా అక్క మాత్రం నన్ను ఎప్పుడు వేయనిచ్చేది కాదు. ఎందుకంటే మా అక్క నాకన్నా బాగా వేస్తుండే. ఇంకా ఎప్పుడు వేస్తాన్నా నువ్వు ఖరాబ్ చేస్తావు, నువ్వు వేయొద్దు అనేది. ఇంకా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా అప్పటి నుంచి పెళ్ళైన తర్వాత అయితే ఇంకా రోజు మా ఇంటి ముందు ముగ్గులు అయితే వేసుకుంటాను. ఇంకా ఏ పండగ వచ్చినా మా ఇంటి ముందు అయితే రంగోలీ అయితే నేను కంపల్సరీ వేస్తాను, అది కూడా కలర్స్తో. అందుకోసం మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ అయితే పెట్టుకుంటాను ఈ రంగోలీ కలర్స్ అయితే. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ కలర్ రంగోలీతో ముగ్గు వేయడం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి నైట్ అంతా నిద్ర కూడా లేదనమాట. అక్కడ రూమ్ తీసుకోలేం కాబట్టి ఇంకా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే అవ్వలేదు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికైతే బయలుదేరాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 11 అయితే అయ్యింది. గుడి దగ్గరికి వచ్చేసరికి మాకైతే ఓపిక అయితే అస్సలు లేదనమాట. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు, అసలు ఎక్కడ పడుకోలేదు కూడా. ఒక 5 మినిట్స్ కూడా కళ్ళు అయితే మూసుకుపోతున్నాయి. లక్కీగా మాకైతే టెంపుల్ వాళ్ళవే రూమ్స్ అయితే దొరికాయి. ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము. అక్కడ వచ్చే దారిలో టిఫిన్ కూడా తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుందని వెళ్ళే దారిలోనే టిఫిన్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళాము. పాపం మా చిన్నగాడి చెమటలు చూసి ఎట్లా వస్తున్నాయో. పాపం వీక్ అయిపోయాడు మా చిన్నవాడు. మా కృతిక్ తల్లికి కూడా చూడండి ముఖం. బయట ఎండలేదు ఏం లేదు, కానీ మా పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాము. అసలు బయట ఎండ నిజంగా లేదు, కానీ చాలా వేడిగా అనిపించింది. చెమటలు అయితే కారిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆ రూమ్లోకి రాగానే మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాము. చాలా హాయిగా అనిపించింది. మేమైతే చాలా టయర్డ్ అయిపోయినాం. అసలు నిలబడడానికి కూడా అస్సలు ఓపిక లేదనమాట. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం రాగానే, కానీ ఆ టెంపుల్ 12 o'clock క్లోజ్ చేస్తారంట. ఇంకా అందుకోసమని మాకు 1 అవరే టైం ఉంది. ఆ టైంలో టిఫిన్ చేసి రెడీ అయ్యి వెళ్ళేసరికి టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు. ఇంకా హడావిడిలో ఎందుకని ఫస్ట్ ఇక్కడికి రాగానే రూమ్ అయితే చూస్తున్నాం అనమాట. మా పిల్లలు అయితే రూమ్ చూస్తానంటే సరే అని అంత అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇంకా మేమైతే మంచిగా 4 o'clock వరకు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత రెడీ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ రూమ్ అయితే మేము 24 అవర్స్కి అయితే తీసుకున్నాము. 1200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము ఈవినింగ్ 4 o'clock లేచి స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చాము. క్లైమేట్ కూడా చాలా బాగుండే ఆ రోజు. మామూలుగా అయితే వర్షం ఆ ముందు 2 days అయితే చాలా పడిందంట. ఆ రోజే వర్షం అయితే లేదు, కానీ మబ్బులు ఉంది. నేనైతే మంచిగా శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను, కానీ పువ్వులు ఒకటి తక్కువ అయ్యాయి కదా. ఇక్కడ పువ్వులు అయితే కనిపించాయి, ఇంకా తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాను. కానీ ఇక్కడికి రాగానే ఆమె చేతులు చూశాను. అదేంటంటే మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది పువ్వులు పాడవ్వకుండా ఆ కలర్ వేస్తారంట. ఆ కలర్ వేస్తే 2-3 days అయినా పువ్వులు అయితే పాడవకుండా, అవి కూడా విచ్చుకోకుండా ఉంటాయి. మొత్తం మొగ్గల్లానే ఉంటాయి అన్నమాట పువ్వులు. కానీ ఆ కలర్ వేస్తే మనకు కూడా అంత మంచిది కాదు అలాంటి పువ్వులు పెట్టుకోవడం వల్ల. సో మీలో ఎవరైనా ఇలాంటి ఫ్లవర్స్ని చూసినప్పుడు మాత్రం అస్సలు తీసుకోకండి. ఆ రోజు నేను తెలియకుండా తీసుకున్నాను, తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. ఇక్కడ మా చిన్నోడు ఏమంటున్నాడంటే, నువ్వే పెట్టుకుంటావా, జాజకు పువ్వులు పెట్టవా, ఫస్ట్ జాజకు పెట్టి నువ్వు పెట్టుకోవాలని అంటే సరే అని ఇంకా ఆమెతో కొన్ని పువ్వులు అయితే ఇప్పించాను. అవి ఫస్ట్ దేవుడికైతే పెట్టాడు. ఇంకా మా చిన్నోడు పెట్టి వచ్చిన తర్వాత నేనైతే పువ్వులు పెట్టుకున్నాను.
పువ్వులు కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో, అంతా ఆ కలర్ మహిమ అనమాట, అందుకే అంత బాగున్నాయి. ఇప్పుడైతే మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అసలు ఈ ఆది పరాశక్తి అమ్మవారి విశిష్టత ఏంటంటే, మామూలుగా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఏ టెంపుల్లో కూడా అనుమతించరు కదా, కానీ ఈ ఒక్క ఆది పరాశక్తి అమ్మవారి టెంపుల్లో ఆడవాళ్ళకి ఆ టైంలో మాత్రం అలో చేస్తారు. ఇంకా ఆ టైంలో అమ్మవారికి అభిషేకం కూడా చేయిస్తారంట ఆడవాళ్ళతో. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్ అయితే. ఇంకా ఈ టెంపుల్లో అర్చకులు కూడా ఉండరనమాట, ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఈ టెంపుల్లో అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా డైరెక్ట్గా మనము ఈ గుడిలో అమ్మవారికి పూజలు చేయొచ్చు అనమాట. ఎవరైనా భక్తులు వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేయొచ్చు. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది. అమ్మవారు కూడా అసలు ఎంత బాగున్నారంటే అసలు అలా చూస్తూ నిలబడిపోయాము. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. మాకు 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. మామూలుగా ఈ టెంపుల్లో పౌర్ణమి అమావాస్య అప్పుడైతే చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారి పేరు మీద భక్తులైతే మాలలు కూడా వేసుకుంటారు. అలాంటి టైంలో ఇక్కడ చాలా రష్గా ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడైతే రష్ అయితే ఎక్కువ లేదు, అసలు ఖాళీగా ఉండే టెంపుల్ మొత్తము. ఇక్కడైతే మా చిన్నోడైతే అలిగాడు, ఎందుకంటే ఆయనకి మహాకాళి విగ్రహం కావాలంట. పాపం అరుణాచలం నుంచి అడుగుతున్నాడు. అక్కడ ఒక కీ చైన్ ఇప్పించాము, అయినా కూడా కీ చైన్ కాకుండా ఒక విగ్రహం కావాలంట. ఇంకా ఎక్కడ షాప్స్ కనిపిస్తే అక్కడ నాకు ఆ విగ్రహం కావాలని అడుగుతున్నాడు అనమాట. అక్కడ షాపులన్నీ వెతికాము, అయినా కూడా ఆ విగ్రహం మాత్రం దొరకలేదు. ఇంకా ఆ విగ్రహం కాకుండా వేరేదైతే తీసుకున్నాడు. ఇక్కడ మా కృతిక్ అయితే నవ్వుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి ఆ విగ్రహం కావాలి, అది ఇచ్చే వరకు మా చిన్నోడు వచ్చేటట్టు లేదని నాకు వచ్చి చెప్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము తినడానికైతే మళ్ళీ హోటల్కి అయితే వచ్చాము. అడుగుతున్నాడు, గుడికి వచ్చి నూడిల్స్ బిర్యానీ అంటాడు, నూడిల్స్ అంటాడు. వామిటింగ్ చేస్తున్నాడు, అయినా కూడా మళ్ళీ నూడిల్స్ కావాలి, నాకు అది కావాలంటాడు. మేము మధ్యాహ్నం అయితే అందరం ఇడ్లీలు తిని ఇంకా 12 o'clock పడుకున్నామంటే 4 o'clock వరకు నిద్ర అయితే చాలా వచ్చింది. అసలు మేలుకు కూడా రాలేదు, మధ్యలో చాలా టైర్డ్ అయిపోయాం కదా, అన్నం తినాలనే ఆలోచన కూడా రాలేదన్నమాట. అంత నిద్రపోయాము, చాలా రిలీఫ్గా అనిపించింది. 4 hours పడుకున్నా కూడా. నిజంగా ఒక్కొక్కసారి అన్నం లేకపోయినా సరే నిద్రపోతే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది కదా, ఆ రోజు మాకు అలా అనిపించింది. ఫస్ట్ అయితే మేము ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది, మంచి నీడు ముందు పెద్దగా ఇది కూడా పెట్టారు మా కృతిక్ కోసము, కుంభకర్ణుడు కాబట్టి. కానీ వాడు మాత్రం అస్సలు తిన్నాడు, ఒక చపాతీ తిన్నాడు, దాంతో ఒక 2 చపాతీస్, మళ్ళీ ఇది కర్రీ. మా కృతిక్ షాక్ అయిపోయిండు. ఏమంటారు దీన్ని, బకెట్, ఆ బకెట్ తెచ్చి ముందు పెట్టిండ్రు, అది పెట్టగానే ఫుల్ షాక్ అయిపోయాడు. ఈ బకెట్ మొత్తం ఈ కూర మొత్తం తినాలంటే ఎన్ని చపాతీలు కావాలి అంట. అన్ని చపాతీలు తిందామని డిసైడ్ అయ్యాడు. బాగుందా చిన్ని? మొత్తం కింద వాళ్ళు చేసుకుంటే మొత్తం తినేస్తుంది. మా చిన్నగాడికి నిన్న నుంచి వద్దు నిన్న నుంచి వామిటింగ్ చేస్తున్నాడు, ఈరోజు మాత్రమే తింటున్నాడు. ఇది కూడా తింటాడు, వామిటింగ్ చేసేది. తిను చిన్ని, నేను తినిపిస్తారా నీకు? తినేసి మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట, ఆ టెంపుల్ వాళ్ళవే. కానీ ఖాళీగా ఉండే ఆ రోజైతే మేము ఇంకా 2-3 మాత్రమే ఆ రూమ్లలో ఉన్నారు. మొత్తం ఖాళీగా ఉంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా పీస్ఫుల్గా అనిపించింది, చాలా రిలీఫ్గా అనిపించింది ఆ రోజైతే. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసి మా పిల్లలు అయితే కొద్దిసేపు అక్కడ రన్నింగ్ అయితే చేశారు. కొద్దిసేపు అక్కడ కూర్చొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాము మేము రెస్ట్ తీసుకోవడానికి.
ఈ బిల్డింగ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా రూమ్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. నాకు తెలిసి అమావాస్య పౌర్ణమికి ఎక్కువ మంది జనాలు వస్తుంటారు కదా, అప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోతుండొచ్చు. ఇంకా ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ డెంటల్ కాలేజ్ కూడా దగ్గరలోనే ఉందన్నమాట. ఆ స్టూడెంట్స్ కూడా ఈ బిల్డింగ్లో స్టే చేస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అయితే మేము ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసాము. రూమ్ ఖాళీ చేసి బీచ్కి వెళ్తున్నాం. చిన్నగాడు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. చెప్పులు వేసుకోలేదు. రాతలి కమాన్ చిన్ని రా, చిన్ని రా. స్పైడర్ కి కూడా బాయ్ చెప్పేసి వస్తారు వీళ్ళు. ఇప్పుడైతే మేము రూమ్ అయితే ఖాళీ చేసి ఇప్పుడు మేము పాండిచ్చేరి బీచ్కి అయితే వెళ్తున్నాము. మా చిన్నిగాడు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. బాయ్ చెప్పు. గుడి అయిపోయింది, ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. వేసుకొస్తాడంట. అమ్మో పైదాన్ని ఎత్తుకున్నాం, సేవ్ చేసినాం. అరే మా వల్ల హ్యాపీ అయినా అదే డీజిల్. వెళ్ళి ఎక్కుపో, బ్యాగ్లో ఉంటాయి. యాక్చువల్గా అయితే మేము అరుణాచలం ఒక్కటే వెళ్ళాలనుకున్నాం, కానీ అరుణాచలంకి వెళ్ళిన తర్వాత ప్లాన్ అంతా రివర్స్ అయింది. అక్కడ ఆదిపరాశక్తి అమ్మవారి టెంపుల్ దగ్గర అవుతుందని చెప్పారనమాట. సరేలే ఇంత దూరం వచ్చాము, అమ్మవారి టెంపుల్ కూడా చూసుకొని వెళ్దామని ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి పాండిచ్చేరి కూడా 1 hour టైం పడుతుందంట. సరేలే అది కూడా చూసుకుందామని ఇప్పుడైతే మేము బయలుదేరాము. దారిలో అయితే మాకు ఈ బర్డ్ స్పాట్ అయితే కనిపించింది. మా పిల్లలకి చూపిద్దామని అయితే మేము కార్ అయితే పక్కన ఆపి ఇవి చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ బర్డ్స్ చాలా ఉన్నాయి, చూపిస్తాం రండి. రా బర్డ్స్ చూద్దాం. అమ్మో అడే చూడు, అన్ని మంచిగా వెళ్తున్నాయి. అవి చూడాలి, బాగున్నాయి. అవి చూడు, చిన్న చూసిన బర్డ్స్ ఎట్లా ఫిల్ చేస్తున్నాయి, బ్లాక్ కనిపిస్తున్నాయా? చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి, ఏంటో తెలుసా? అవి కదులుతున్నట్టు పురుగులు కాదు, ఫ్రాగెట్స్ తెలుసా? ఇవేంటో తెలుసా? చిన్నప్పుడు ఇది బొంగరం అని ఆడుకునే వాళ్ళం కదా, గుర్తుందా ఫ్రెండ్స్? ఎంతమంది గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా తిప్పేవాళ్ళం, రౌండ్గా తిరిగేది అది. ఇదొకటి, మళ్ళీ కప్స్ అని ఇగో ఇవి ఎంతమందికి గుర్తున్నాయి? కప్స్ అన్నీ ఇగో ఇలా కప్స్ అని చెప్పేసి ఇగో ఇట్లా పెడుతుండే కదా చిన్నప్పుడు, అవి. అబ్బా చాలా రోజుల తర్వాత చూసినాను నేను ఇవి, చిన్న చిన్న కప్స్ ఇవి. ఇగో సూపర్గా ఉంటాయి కదా చిన్నప్పుడు మెమరీస్. ఇంకా ఇది ఒకటి ఇదొకటి. ఏంటో తెలుసా, నువ్వు ఇప్పుడు స్పిన్నర్ కొనుక్కొని ఆడతావు కదా, మేము కొనుక్కోకుండా చెట్ల కింద పడితే ఏరుకొని మరి ఇవి స్పిన్నర్ లాగా తిప్పేవాళ్ళం. ఇది ఎట్లా తిరుగుతుందో చూపిస్తా చూడు. ఎట్లా చూపినా, ఇక ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని, అరే నాకు బాగా తిరిగింది, ఇట్లా ఇట్లా తిప్పేవాళ్ళం. అగో మంచిగా వచ్చింది. అగో
నాకైతే ఈ బొంగరాలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. నీలగిరి చెట్టుకి ఈ బొంగరాలు వస్తాయి కదా, అలాగే కప్స్ కూడా వస్తాయి కదా. ఇంతకీ మీలో ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ఆడారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మన పిల్లలకైతే ఇలాంటివి అసలే తెలీదు. ఇక వాళ్ళు డబ్బులు పెట్టి ప్రతిదీ కొనుక్కుంటారు, కానీ మనమైతే ఫ్రీగా డబ్బులు లేకుండా ప్రతిదీ ఎంజాయ్ చేసేవాళ్ళం, ఏ చిన్న వస్తువు దొరికినా. కానీ నిజంగా చాలా బాగుండేవి కదా 90s కిడ్స్ మెమరీస్ అయితే. కిడ్స్కి అయితే ఇలాంటివన్నీ గుర్తొస్తాయి నిజంగా. అచ్చి ఇవి చూడగానే నాకైతే చిన్ననాటి రోజులు అయితే గుర్తొచ్చినాయి. మంచిగా ఆడుకుంటున్నా కూడా ఇక్కడ. అసలేనా కానీ అన్ని ముట్టుకోకు, ఒక టాయిలెట్ మా కృతికి కూడా నేర్పించిన. ఇగో ఇగో స్పిన్నర్స్ ఇంకా పైసలు పెట్టి కొనే పని లేకుండా ఇదే తీసుకెళ్తాయి. అక్కడైతే మేము ఒక 20 మినిట్స్ అయితే టైం అయితే స్పెండ్ చేసాము. చాలా మంచిగా, చాలా రిలీఫ్గా అనిపించింది అలా ఆడుతుంటే. ఇక మా కృతికి కూడా అలాంటివి ఏవి కనిపించినా నేనైతే అస్సలు మిస్ అవ్వకుండా వాడికి అన్నీ చూపిస్తూ ఉంటాను అనమాట. వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు నాకు చూపించినప్పుడల్లా. సీల్ బెల్టా? సీల్ బెల్ట్ అంటే సీట్ బెల్టా? సీట్ బెల్టా ఇది ఏంటిది? సీట్ బెల్టా పెట్టుకుంటా. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.